నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు 3 మేజర్ ఆపరేషన్స్ జరిగినాయండి. ప్లస్ 3 మేజర్ ఆపరేషన్ జరుగుతుంది. మేజర్ ఆపరేషన్ అని చెప్పి నేను ఒకటేంటంటే క్రాన్స్ డిసీజ్ అనే అరుదైన వ్యాధి, లక్షల్లో ఒకళ్ళకొస్తది క్రాన్స్ డిసీజ్. ఆ క్రాన్స్ డిసీజ్ అనే పేషెంట్ పాపం వచ్చి ఒక సంవత్సరంన్నర నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతానే ఉన్నాడు. ఫస్ట్ ట్యూబర్క్లోసిస్ టీబీ జబ్బు అనుకుని 1 ఇయర్ టీబీ మందులు వాడారు, అయినా ఇంకా తగ్గలేదు క్రాన్స్ డిసీజ్ కాబట్టి. చివరికి ఏమైంది, ఆ క్రాన్స్ డిసీజు పేగుకు చిన్న హోల్ పడి చీమగడ్డ వచ్చింది. ఆ చీమగడ్డ తీయాలని చెప్పి ఆ చీమగడ్డని బొడ్డు దగ్గర నుంచి ఆ చీము వస్తూ ఉంటే దాన్ని ఓపెన్ చేసి ఆపరేషన్ చేశారు. బయట చేస్తే ఆ చీమగడ్డ లోపలికి పేగు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకేమైంది, ఆ చీమగడ్డ బయటికి పగిలింది, లోపల స్టమక్లో కూడా పడింది. అంటే పెద్ద పేగుకి స్టమక్ మధ్య కూడా ఫిస్టులా ఫామ్ అయింది. పేషెంట్ 57 కేజీలు ఉండే అతను 30 కేజీలకు వచ్చేసాడు. అంటే ఓన్లీ ఎముకలు తేలుతున్నాయి. ఇంకా పాపం ఈ సంవత్సరం నుంచి ఫుడ్ లేక, ఎందుకంటే లోపల చీమగడ్డ ఉండి అది పేగుకి, పెద్ద పేగుకి స్టమక్కి కనెక్షన్ ఫిస్టులా ఫామ్ అయిపోయింది. తర్వాత తిన్న ఫుడ్ అంతా కూడా విరోచనం బొడ్డు దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే చీమగడ్డ అయ్యి బయటికి పగిలింది కదా, అంటే దాన్ని ఆపరేషన్ చేసి బయట తీశారు, బయట వేరే హాస్పిటల్లో. సో ఇంక ఇక్కడ బ్యాగ్ పెట్టుకున్నాడు, లేదంటే విరోచనం కారిపోతుంది. ఏది కింద నుంచి రావాల్సిన విరోచనం అనేది ఇక్కడ నుంచి. సో ఇలాంటి పేషెంట్కి ఆపరేషన్ చేయాలి, సంవత్సరం నుంచి ఫుడ్ సరిగ్గా లేదు, ఇంకా ఫుడ్ లేదు, ఆల్బుమిన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళకి వూండ్ హీలింగ్ ఉండదు. ప్లస్ క్రాన్స్ డిసీజ్లో స్టెరాయిడ్ పెట్టాల్సి ఉంటుంది, స్టెరాయిడ్ మీద ఉన్నారు. స్టెరాయిడ్ వాడే వాళ్ళకి వూండ్ హీలింగ్ సరిగ్గా అతుక్కోదు అంత బాగా. సో ఇవన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉండి సన్నగా ఆయనేమో ఆ పేషెంట్ చాలా నమ్మకంతో వచ్చారు. ఇంకా టెన్షన్గా ఉంది, అయ్యో పాపం ఏమవుద్దో, మేజర్ ఆపరేషన్ 4 గంటలు పట్టుద్దో తెలీదు, 6 గంటలు పట్టుద్దో తెలీదు, చివరికి ఎంత పేగు తీసే జబ్బు వచ్చినా ఎంత పేగు తీసేయాలో తెలీదు, ఏం ఆపరేషన్ చేయాలో తెలీదు. సిటీ స్కాన్ చేసినా ఎన్ని చేసినా కానీ లోపలికి వెళ్ళి మనం ఆపరేషన్ కళ్ళతో చూసిన దానికిను, అంటే సిటీ స్కాన్ ఈజ్ లైక్ ఏ నీడ. మనిషి నీడ చూస్తే మనకి మొహం చూడటానికి నీడ చూడటానికి ఎంత తేడా ఉంటుందో, ఆపరేషన్ అప్పుడు పేగుల్ని డైరెక్ట్గా కళ్ళతో చూడటానికి పట్టుకుని మనం అసెస్ చేసుకున్న దానికిను మన సిటీ స్కాన్లో చూసిన దానికి అంత తేడా ఉంటుంది. సో ఈ అన్సర్టనిటీస్ మధ్య ఆ పేషెంట్ గురించి ఆలోచించి మొన్న రాత్రి కూడా సరిగా, రేపొద్దున్న కష్టమైన ఆపరేషన్ ఉందనుకోండి, మనకి కొంచెం ఆలోచన అంతా ప్రీఆక్యుపైడ్గా ఉంటుంది, ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా బయట వేస్తే బాగుంటుంది, ఇలా ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఆపరేషన్ తర్వాత ఆ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ముందే రాకుండా ఏం చేయాలి. ఇంకెప్పుడు అంత అరుదుగా జరిగే ఆపరేషన్లో మనం అంత ప్రిపేర్డ్గా లేమనుకోండి, ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలనేది అప్పుడు ప్యానిక్ అయిపోతాం. లక్కీగా అన్నీ ప్రిపేర్ అయ్యి ఆపరేషన్ చేశాము. ఇప్పుడు ఏంటంటేనండి, మనం హెల్ప్ చేయాలని అనుకుంటాము, ఒకవేళ నెగిటివ్ జరిగిందనుకోండి, 30 కేజీలు వచ్చేసిన మనిషి అంత మేజర్ ఆపరేషన్ తట్టుకుని బయట పడలేదనుకోండి, వచ్చిన 2-3 చుట్టాలు మనం ఫస్ట్ నుంచి అన్నీ చెప్పుకుంటాం, ఓకే ఒప్పుకుంటారు. దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు వచ్చి డాక్టర్ నెగ్లిజెన్స్ జరిగింది, లేకపోతే ఈ ఆపరేషన్ అయ్యాక ఇలా అవటం ఏంటి, అలా అవటం ఏంటి, ఆ జబ్బు కూడా ఏంటో తెలియదు వాళ్ళకి, హెల్ప్ చేయడానికి రారు. ఏదైనా నెగిటివ్ అయితే మాత్రం ముందుంటారు, హెల్ప్ చేయడానికి రాని వాళ్ళంతా కూడా ఫస్ట్ ఏదైనా నెగిటివ్ జరిగితే ముందు వచ్చి హడావుడి ఎక్కువ చేస్తుంటారు. దీంట్లో కూడా ఫైనాన్షియల్ ఉద్దేశం ఏం లేదు, ఎందుకంటే మనకి మెటీరియల్ ఖర్చు వరకు పాపం పెట్టుకున్నారైనా, మిగిలిందంతా మనం చేసేసాము. కాకపోతే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా డాక్టర్లు డిఫెన్స్లోకి వెళ్ళటానికి మెయిన్ కారణం ఏంటంటే, బయట ఇప్పుడు 2 వైపులా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండి మిస్టేక్స్ ఉండుండొచ్చు. నేను ఒకవైపు సమర్థించడం అని కాదు. కష్టమైన పేషెంట్ని టేకప్ చేయాలంటే నెగిటివ్ అవుట్కమ్ అయితే ఎవరేమంటారో అన్న దాంతో భయంగా చేయాల్సి వస్తుంది ఆపరేషన్స్. నేను చెప్పాను అతనికి, వీడియో కన్సెంట్ ఉంది, ఏమని చెప్పాను, బాబు ఇది నీకు కనపడుతుంది, 57 కేజీల నుంచి 30 కేజీలకు వచ్చేసావు, 27 కేజీలు తగ్గావు, టీబీ మందులు వాడుకున్నావు, అన్నీ వాడుకున్నావు, అయినా తగ్గలేదు, ఇది క్రాన్స్ డిసీజ్. కొలనోస్కోపీ నేనే చేసి దాంట్లో బయాప్సీ చేసి తీస్తే క్రాన్స్ డిసీజ్ అని వచ్చింది, ఇది సమస్య, దీనికి ఆపరేషన్ చేస్తే కానీ నువ్వు బరువు పెరగవు అని చెప్పి ఆ జబ్బు మొత్తం ఏమి తినలేకపోతున్నాడు. ఏం తిన్నా వెంటనే విరోచనాలు రావటం, ఒక్కోసారి విరోచనం వాంతులు అవ్వటం, ఇది పెద్ద పేగుకి స్టమక్కి కనెక్షన్ వచ్చేసింది. సో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వీడియోలో ఏం చెప్పానంటే, ప్రాణం పోయినా పర్వాలేదా ఆపరేషన్ నీకు, ఎందుకంటే అంత బ్యాడ్గా ఉన్నావు నువ్వు, 4 గంటల ఆపరేషన్ 6 గంటల ఆపరేషన్ తట్టుకుంటావు లేదో మేము చెప్పలేము అంటే, అసలు రోజు
40-50 మంది పేషెంట్ల పైన చూస్తుంటాం. చిన్న చిన్న సమస్యకి డిప్రెస్ అయిపోయి కళ్ళనీళ్ళు పెట్టేసి అసలు అల్లకల్లోలం అయిపోయి డిప్రెషన్లో ఉండి ఏ చిన్నదో దక్కలేదని మానసిక సమస్యలతో చాలామందిని చూస్తుంటాం. అసలు ఈ పేషెంట్ గట్స్ ఎలా ఉన్నాయంటే అంత నెగిటివ్ సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నా. ఏమైనా చచ్చిపోయే అవకాశం ఉందేమో, చాలా మేజర్ ఆపరేషను, జీవితాంతం కూడా విరోచనం ఇక్కడి నుంచి వచ్చేటట్టు ఆ బ్యాగ్ అలాగే ఉంటుంది, కింద నుంచి విరోచనం రాకుండా కూడా ఉండొచ్చు, లోపల ఎంత బ్యాడ్గా ఉందో మనకు తెలియదు. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నా అసలు రాక్ సాలిడ్గా ఉన్నాడు, చెల్లించలేదు. అంటే కొంతమంది టెన్షన్ పడరు చూడండి, నవ్వుతా సరే చెయ్యండి డాక్టర్ గారు ఇంకా చేసేదే ఉంది అని ఒక టెన్షన్ కానీ మొహంలో లోపల ఉందేమో తెలీదు, లోపల ఉంటుంది ఎవరికైనా. బట్ ఆ స్పిరిట్ చూసిన తర్వాత, పాజిటివ్ స్పిరిట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మాకు ధైర్యం అనమాట. సర్లేదు ఇంకా మాకు ధైర్యంగా ముందుకెళ్తాం. సంవత్సరం కింద ఎంత బరువు ఉన్నాం? 50, హైయెస్ట్ ఎంత? 55, 52. తర్వాత ఇప్పుడు 34. ఇంకా ఏది తిన్నా వంట పట్టట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేస్తుందిగా, మొత్తం వస్తుందిగా. ఏది విరోచనం అంతా బొడ్డు దగ్గర నుంచి వచ్చేస్తుంది, సగం. నేను మందులు పెట్టాక తగ్గిందా? ఎంత? పావులో తగ్గిందా? 30లో తగ్గిందా? అంతకుముందు ఎంత వచ్చేది? చాలా వచ్చేది. సగంలో సగాడికి సగం తగ్గింది. 2 సార్లు కూడా కింద నుంచి వెళ్తున్నాం, గడ్డగడ్డగా వెళ్తుంది. బాగా ఇప్పుడు మీరు పెట్టారు కదా మందులు, మోసం విరేషన్ కదా, అదైతే ఎక్కువ వచ్చేసింది బ్యాగ్ దగ్గర నుంచి. నీళ్ళలాగా ఉండదు, మామూలు గడ్డలాగా ఉండేది అయితే కింద నుంచి ఎక్కువ కింద నుంచి వస్తుంది. మరి ఆపరేషన్ చేద్దామా? మరి చెప్పాను గుర్తుందిగా. ఆ బ్యాగ్ అంత ఇప్పుడు విరోచనం బ్యాగు బొడ్డు దగ్గర ఉంది కదా, అది కంప్లీట్గా తీయలేకపోవచ్చు. లోపల పేగులు ఎంత డ్యామేజ్ అయినాయో తెలీదు. మనిషి ఇన్ని కేజీలు తగ్గిపోయేటట్టు, 20 కేజీల పైన తగ్గిపోయేటట్టు జబ్బు ఉన్నప్పుడు లోపల పేగులు ఎలా ఉన్నాయి, క్రాన్స్ డిసీజ్ ఎలా ఉంది ఏమీ చెప్పలేము మనం, కానీ ప్రయత్నం చేయటం వరకే. ఓకేనా? రైట్, చేస్తున్నాం. మరి లక్కీగా 4 గంటలు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. చాలా నీట్గా అద్భుతంగా వచ్చింది. నా అంచనా కరెక్ట్ అయితే కనుక ఇప్పుడు ఈయన ఫోటో స్కిన్ బోన్స్ కనపడుతున్నాయి కదా, 30 కేజీలకు వచ్చేసిన అతను ఒక 6 నెలల్లో వెయిట్ పెరిగి ఆరోగ్యంగా ఉండాలి. చూద్దాం, లెటస్ సీ. 6 నెలల తర్వాత మళ్ళీ వీలైతే ఆ పేషెంట్తో కలిసి మాట్లాడదాం. ఈ పేషెంట్ గురించి చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, చిన్న చిన్న సమస్యలకే, లేదో ఏ ఎగ్జామ్లోనో మార్కులు రాలేదనో, లేకపోతే నాకు ఇది అర్థం కావట్లేదనో, లేకపోతే చిన్న చిన్న సమస్యలకి డిప్రెషన్, మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు అలా అన్నారనో, ఇలా అన్నారనో, సరిగ్గా వాళ్ళు మాట్లాడలేదనో, వీళ్ళు మాట్లాడలేదనో. అసలు జీవితం ఉన్నదే ఆనందంగా గడపటానికి. చెత్త చెత్త విషయాలన్నిటికీ మన ఆనందాన్ని అంతా పాడు చేసుకుంటా, పక్కన వాళ్ళ ఆనందాన్ని కూడా పాడు చేసుకుంటా అలా ఉంటుంటారు. నేను ఇలాంటి పేషెంట్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలని అనిపించిందంటే, అంత నెగిటివ్ 1.5 year నుంచి నరకం చూస్తాను. అది కాదండి, మీరు ఊహించుకోండి, మీకు అన్ని ఆరోగ్యం ఉంటే మీకు దాని విలువ తెలీదు. విరోచనం రోజు కింద నుంచి వచ్చేది, వస్తుంటే మీకు దాని విలువ తెలీదు. అక్కడ నుంచి ఆగిపోయి ఇక్కడ బొడ్డు దగ్గర నుంచి విరోచనం వస్తే ఎట్టుంటుంది? ఆ బ్యాగ్ వేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని 2 రోజులకు ఒకసారి, రోజుకి ఒకసారి క్లీన్ చేసుకుని చేస్తుంటే దాన్ని కొలాస్టమీ బ్యాగ్ అంటారు. సో ఊహించండి, జస్ట్ అలా 1 year గడిపి చివరికి బరువు తగ్గిపోయి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం మొత్తం పోయినోళ్ళే అంత పాజిటివ్ స్పిరిట్లో ఉంటున్నారు. నేను చూసింది ఏంటంటేనండి, యూజువల్గా మోస్ట్ పాజిటివ్ స్పిరిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎంత బ్యాడ్ కండిషన్లోంచి అయినా కానీ ఎక్కువ శాతం బయటపడతారు. అదే సమస్య ఉండి మానసికంగా డల్గున్నోళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అంత మంచి రికవరీ ఉండదు. సో మానసిక ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది పాపం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. భయము, ప్రతిదానికి భయంగా ఉండే వాళ్ళకి, అమ్మో నాకు ఇది ఏదన్నా అవుద్దేమో, అమ్మో నాకు ఇది ఏదన్నా అవుద్దేమో అని భయంగా ఉండే వాళ్ళకి ఏవి జరగకూడని అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండండి. మనం వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తే, మేము రోజు ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ని చూస్తుంటాం.
అసలు కొంతమంది వచ్చి వాళ్ళు మానసికంగా డల్గా ఎందుకు ఉంటున్నారు అనేది కూడా తెలియకుండా చిన్న చిన్న కారణాలకు కూడా ఉంటుంటారు. అలా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. మనకున్నది ఒకే ఒక జీవితం. దాంట్లో ఉన్నది ప్రతి క్షణం మ్యాక్సిమం ఫుల్లీ లోడెడ్గా ఆనందంగా ఎంజాయ్ చేస్తా మనం హుషారుగా ఫుల్ ఎనర్జీతో బతకాలి. అలా బతకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. మీరు ఏం చెప్పినా పర్లేదు, ఆనందంగా ఉంటే చాలు. మీరు అసలు అన్నిటికన్నా గొప్ప స్కిల్ ఏంటో తెలుసండి? ఏ పని చేయకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటమే గొప్ప వరం. మీరు సక్సెస్ఫుల్ అవ్వక్కర్లేదు, పెద్ద పెద్ద నోబెల్ ప్రైజులు తెచ్చుకోక్కర్లేదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేయక్కర్లేదు. కానీ ఎప్పుడు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ మినిమం నీడ్స్ ఫ్యామిలీకి కావాల్సినవి అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేయగలిగితే కనుక అది చాలా పెద్ద సక్సెస్. ఇది చెప్పినంత ఈజీ కాదండి. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవన్నీ ఉండి కొన్ని మంత్లీ ఎవ్రీ మంత్ చేయాల్సినవి చేయలేకపోయినప్పుడు ఆ బాధ, ఆ డల్నెస్ రావచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, మరి అలా అయితే 100 కోట్ల ఆస్తున్న వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఐఐటీలో సీట్లు కొట్టిన వాళ్ళు, మంచి శాలరీస్ ఉన్నోళ్ళు, వెల్ సెటిల్డ్. నేను అనేది మానసికంగా స్ట్రాంగ్ ఉండటానికి ఫైనాన్షియల్కి సంబంధం లేదు. అసలు ఏమీ ఉండదు, రిక్షాలు ఆగుతూ ఉంటాడు, కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా హుషారుగా తిరుగుతూ ఉంటాడు. మరి మన రిక్వైర్మెంట్స్ తగ్గించేసుకున్నాం అనుకోండి, 3 పూట్ల తినడానికి ఉంటే చాలు. మా ఇంట్లో వాళ్ళకి నెలకి ఈ మాత్రం జాగ్రత్తగా ఉంటే అందరూ 3 పూట్ల తినేసి హ్యాపీగా ఉంటారు అని ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు కదా. అన్నీ ఉండి కోట్ల ఆస్తులు ఉండి ఆత్మహత్యలు చేసుకుంటూ ఆనందంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆనందానికి ఆస్తికి సంబంధం లేదు. కాబట్టి మనం రియల్ ఆస్తి ఏంటి అంటే, మంచి ఆరోగ్యం ఉంటే 90% మనం ఆస్తిపరులం. మిగిలిన ఫైనాన్షియల్ వల్ల వచ్చే ఆస్తి 10%. ఆ ఆస్తి రియల్ ఆస్తి కాదు. కాబట్టి పేషెంట్ చూసిన ప్రతిసారి అమ్మయ్య మన ఆరోగ్యం కొంచెం పర్వాలేదురా బాబు, మనకి ఇదే పెద్ద ఆస్తి అని అనుకుంటూ ఉంటాం. మీరు అది రోజు చూడరు కాబట్టి, జబ్బుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధలు చూడరు కాబట్టి మీకు రియల్ ఆస్తి అనేది ఒక్కోసారి తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.